ఈ రోజు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని స్థానిక మెయిన్ రోడ్ మోచి వీధిలో గల అబూ బకర్ షా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని షేక్ షుబానీ మరియు ఎండి అక్రమ్ల మిత్రబృందం కలిసి నెల రోజులుగా అకౌంఠిత దీక్షతో ఉపవాసం ఉంటున్న ఉపాసకులకు నెల రోజుల పాటు ఉపవాస విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠిన దీక్షతో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులందరికీ నెలవంకను చూసి రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆ అల్లా యొక్క శుభాలు అందరిపై ఉండాలని, సంస్థ భూవాసులపై ఆ అల్లా యొక్క కారుణ్యం అందరిపై కురవాలని, మరీ ముఖ్యంగా రాజమండ్రి వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ సుబానీ, ఎండి అమీర్ పాషా, ఎండి అక్రమ్, షేక్ అలీ, పుత్తు, మసీద్ ప్రెసిడెంట్ షమీం, మసీద్ ఇమాం రిజ్వాన్ కాశ్మీ, షేక్ అజీజ్, షేక్ అన్వర్, ఎండి సమద్, షుకూర్ తదితరులు పాల్గొన్నారు. हमारे एक्स एमपी साहब मार्गानी भरत साहब सब मस्जिदों को जाना हुआ और हर एक जगह इफ्तार की दावतों में शामिल होना हुआ। उसी सिलसिले में आज हमारे मस्जिद को इस जुम्मे के दिन आप इस इफ्तार दावत के लिए आपके सबको रमज़ान की मुबारकबाद के साथ और रमज़ान के जो भी बरकत है इस सिलसिले में थोड़ा आपसे भी बात करना बोल के हमारे इस अबू बकर शाह मस्जिद को तशरीफ़ लाए। आप सबके तरफ से और हमारे सब लोगों की तरफ से एमपी साहब का मैं तहे दिल से मैं उनको इन्वाइट करता हूँ हमारे मस्जिद को और उनसे आज जाना गुजारिश करता हूँ कि वो अपने बात आपके सामने रखें। एमपी साहब भाई अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। वालेकुम अस्सलाम रहमतुल्लाहि बरकातुहू। इवाला लास्ट डे कदा आखिरी दिन, कल रमजान है। सबको एडवांस ईद मुबारक। మరి ఎంతో పవిత్రమైన రంజాన్ మాసము మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్ష చేశారు. మరి ఈరోజు అందరూ కూడా చాలా హ్యాపీగా ముఖాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి అంతా కూడా అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరితో పాటు ప్రతి రోజు కూడా లాస్ట్ 5 days నుంచి కూడా ఇఫ్తార్ మీతో పాటు కూర్చుంటూ ఉన్నాము, మీతో ఆనందం పంచుకుంటూ ఉన్నాము. అల్లా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రికి మరింత మంచి రోజులు రావాలి, అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలి అని. జగన్ భాయ్ అంటే ముస్లిమ్స్ అందరికీ కూడా ఎంతో భరోసా. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి తేడా గమనించమని అందరినీ కూడా కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ప్రార్థనల్లో జగన్ భాయ్ని కూడా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుక్రియా, అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ రంజాన్. ఇప్పుడు చూస్తారా وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت فتقبل مني. الله أكبر الله أكبر الله أكبر الله أكبر. أشهد أن لا إله إلا الله. أشهد أن لا إله إلا الله. رسول
أشهد أن محمدا رسول الله حي على السلام حي حي الله أكبر الله أكبر एक बार ये मस्जिद के कमेटी लोग जितने भी हैं जो अली भाई मस्जिद के कमेटी जिम्मेदार हाँ नीचे भाई आओ तुम बैठो आओ चलो चलो राजा मामा एक बार आओ अरे सभी मामा आओ मामा ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రమైన రంజాన్ మాసము ముగించి ఇవాళ ఇప్పుడే నెలవంక కనబడింది. మరి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఉన్నాము. ప్రపంచ శాంతి నెలకొనాలి, అల్లా యొక్క ఆశీస్సులు ప్రపంచం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి భారతదేశము సుభిక్షంగా ఉండాలి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ కూడా మరింత సుభిక్షంగా ఉండాలి, అల్లా యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలకి ఎంతో సంక్షేమంగా కల్పించిన సందర్భాలు గుర్తుకు చేస్తూ ఉన్నాము. మరొకసారి జగన్ గారి యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా అల్లా మరింత బుద్ధిని ప్రసాదించాలని, ఎందుచేతనంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈ రంజాన్ మాసం నుంచి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మరి బుద్ధి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమానికి మిత్రులు అలాగే ఎక్స్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాన్ బాత్రామ్ గారు వీచేసి మా ముస్లిం సోదరులందరికీ ఎల్లవేళ అండగా ఉండే వ్యక్తి ఆయన. అలాగే జగన్ గారి ప్రభుత్వం కూడా మా ముస్లిం సోదరులకి ఎంతో చేసింది. మేము ఎప్పుడూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ గారికి అలాగే భరత్ గారికి ఎప్పుడూ అండగానే ఉంటాము. అలాగే ముస్లిం సమస్యలపై ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ స్పందించే వ్యక్తులు భరత్ గారు, అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. రాజ్కుమార్ శోభాని గారు ఇటే వచ్చండి, శోభాని గారు ఇటే వచ్చండి. ఎందుకు